గోవిందరావు యాక్చువల్గా బ్రహ్మాండం బతికున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అతన్ని చంపేసినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఆ డెత్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎంఆర్ఓ గారు ఎఫ్ఎంసి సర్టిఫికేట్ ఇచ్చారు. వాస్తవంగా అయితే గోవిందరావుకి మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల పేరు సునీత. అంతవరకు సునీత పెళ్ళి అయిన తర్వాత పొట్టినూరు సునీత అయింది. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు. అసలు అందవరపు గోవిందరావుకి పిల్లలే లేరన్నట్టు, ఒకే ఒక అమ్మాయి ఉన్నట్టు. ఆ అమ్మాయి అందవరపు రజని అని డాక్యుమెంట్లు రాశారు. కానీ ఆధార ప్రకారంగా ఏ రజని అంటే అడబాల రజని, ఒరిస్సా స్టేట్ జైపూర్ ఆమె. ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే రిజిస్ట్రేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో ఓ పెద్ద వ్యక్తిని కాంటాక్ట్ చేశారు. అతని పేరున వీళ్ళందరూ వెళ్ళడం, రిజిస్ట్రేషన్ అతని పేరుని చేయించుకుంటారు. అంటే బతికుండి వ్యక్తిని చంపేసి తీసుకొచ్చారంటే మరి దాంట్లో క్లియర్ కట్ ఫోర్జరీ కదా, ఇంకేముంటుంది. అది కాకుండా ఎవరైతే తెలుగు సతీష్ ఉన్నాడో ఆడి మీద ఇంత ముందు కూడా ఇది 3వ కేసు, ఆ త్రినాథ్ అన్నోడి మీద ఇది 2వ కేసు. మాకు దర్యాప్తులో తేలిన ప్రకారంగా వీళ్ళందరూ మూకుమ్మడిగా చేసినట్టే అనిపిస్తుంది, క్రిమినల్ కాన్స్పిరసీతో చేసినట్టే కనిపిస్తుంది.